ఎస్, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ సంబంధించిన క్వశ్చన్. ఇచ్చిన సెంటెన్స్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏమిటది? ఫస్ట్, ఇఫ్ ఐ డాష్ యూ, ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, అండ్ ఐ వుడ్ కిల్ హిమ్, ఇట్ ఈస్ ద సెకండ్ పార్ట్. ఇన్ దిస్ ప్యాటర్న్ సెకండ్ పార్ట్ లో ఫుల్ గా ఇచ్చాడు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు బ్లాంక్ ఫస్ట్ పార్ట్ లో ఇచ్చాడు. లాజిక్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో సబ్జెక్ట్ ఇచ్చాడు, వుడ్ ఇచ్చాడు, V1 ఇచ్చాడు, ఆబ్జెక్ట్ ఇచ్చాడు. అంటే ఈ టాపిక్ దేనికి సంబంధించిందంటే కండిషనల్ సెంటెన్సెస్ లో సెకండ్ కండిషన్ లో ఇమాజినరీ కండిషన్ సంబంధించిన ప్రశ్నది. మరి ఇమాజినరీ కండిషన్ లో ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పార్ట్ ఇఫ్ క్లాజ్ లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ సెకండ్ క్లాజ్ లో సబ్జెక్ట్ ఉండి వుడ్, షుడ్, కుడ్, మైట్, V1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది ప్యాటర్న్. మరి ఈ ప్యాటర్న్ ప్రకారంగా చూస్తే సెకండ్ పార్ట్ సబ్జెక్ట్ ఐ, వుడ్ ఇచ్చాడు, V1 ఇచ్చాడు, ఆబ్జెక్ట్ సరిపోయింది. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇన్ సబ్జెక్ట్ ఐ ఇచ్చాడు. నౌ వీ వాంట్ V2 ఓన్లీ. V2 కావాలి. మరి V2 ఎందులో ఉంది? V2 వాజ్ బీయింగ్ రాకూడదు, ఇది కాదు. వాజ్ బీన్ రాకూడదు, విల్ బీ ఫ్యూచర్ రాకూడదు, వర్ ఇది కరెక్ట్ అవుతుంది. ఐ హావ్ బీన్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రెసెంట్ కాబట్టి. మనకు పాస్ట్ కావాలి, బీ ఫార్మ్స్ లో పాస్ట్, అది వర్. ఇంకొకటి ఏంటంటే ఐ ఇమాజినరీ కండిషన్ లో సింగులర్ సబ్జెక్ట్ ఎంత ఉన్నా కానీ ఇక్కడ ప్లూరల్ రావాలి. సో ఆన్సర్ ఈజ్ వర్. ఓకే, రైట్.